హలో కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు రాత్రిపూట కాళ్ళు నొప్పులని ఏడుస్తున్నారని చెప్పి ఓపీకి తీసుకొస్తూ ఉంటారు. ఈ రోజు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. హలో, నేను డాక్టర్ అరవింద లోచిని, కన్సల్టెంట్ న్యూనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ అట్ కిమ్స్ కడల్స్ కొండాపూర్. నైట్ టైం పిల్లలు కాళ్ళు నొప్పులని ఏడవడం అనేది గ్రోయింగ్ పెయిన్స్ అని అంటాం. ఈ గ్రోయింగ్ పెయిన్స్ అనేవి 10 to 20% ఆఫ్ ద పాపులేషన్, అంటే పిల్లల్లో ఒక 20% మంది వరకు మనం చూస్తూ ఉంటాము. స్కూల్ ఏజ్ పిల్లలు, చిన్న పిల్లలు, పర్టికులర్లీ లెస్ దాన్ 8 years వాళ్ళలో ఇది పేరెంట్స్ గమనిస్తూ ఉంటారు అనమాట. గ్రోయింగ్ పెయిన్స్ అంటే ఏంటంటే వాళ్ళకి కాఫ్ మజిల్స్ అంటే పిక్కలు నొప్పి అని రాత్రిపూట ఏడవడము, ఆ తర్వాత కొంచెం సర్ది చెప్పి పెయిన్ రిలీఫ్ కి ఏదైనా మెడిసిన్ ఇచ్చిన తర్వాత పడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఓన్లీ గ్రోయింగ్ పెయిన్ అయితే అది మెల్లిగా వాళ్ళు పెద్దగా అయ్యే కొద్దీ రిజాల్వ్ అవుతుంది, అంటే తగ్గిపోతూ ఉంటుంది. గ్రోయింగ్ పెయిన్స్ ఎందువల్ల వస్తాయి అంటే వాళ్ళ జాయింట్స్ అనేవి పిల్లలకి చాలా హైపర్ మొబిలిటీగా ఉంటాయి, అంటే మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది జాయింట్స్. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం తగ్గడం వల్ల, విటమిన్ డి లెవెల్స్ బాడీలో కొంచెం తగ్గడం వల్ల కూడా గ్రోయింగ్ పెయిన్స్ వస్తాయని మనం చెప్తూ ఉంటాం. కాకపోతే ఈ గ్రోయింగ్ పెయిన్స్ ని మనం వేరే కండిషన్స్ నుంచి ఎలా మనం డిఫరెన్షియేట్ చేసుకుంటామంటే, డే టైంలో పిల్లలు బాగానే ఉంటారు, బాగా ఆడుకుంటారు, మనకి ఈ సిమ్టమ్స్ అనేవి డే టైంలో వాళ్ళకి ఏమీ కనిపించవు. సో ఇది సింపుల్ గ్రోయింగ్ పెయిన్స్ లాగా చెప్పొచ్చు. ఒకవేళ మీ పిల్లలు తరచుగా ఇలా కాళ్ళ నొప్పులు అంటే మీరు మీ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి కంపల్సరీగా చెకప్ చేయించుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అదర్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అంటే, పిల్లలు ఈ కాఫ్ మజిల్స్ లో కాకుండా జాయింట్స్ లో ఏమన్నా పెయిన్ అని చెప్తున్నారా, జాయింట్స్ వాపులు ఏమన్నా ఉన్నాయా, నైట్ టైం బాగా పెయిన్ ఎక్కువ అయ్యి మార్నింగ్ కూడా అది కంటిన్యూ అవుతుందా, ఇలాంటి అదర్ ఫ్యాక్టర్స్ అంటే ఫీవర్, జ్వరాలు ఏమైనా వస్తున్నాయా, అండ్ వాళ్ళకి ఆర్గనోమెగాలి అంటాము, లివర్ కానీ స్ప్లీన్ ఇలాంటివి ఏమన్నా పెద్దగా అవ్వడము, సో ఇలాంటి వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, వీటిని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అని అంటాం అనమాట. వేరే ప్రాబ్లమ్స్ ఉంటే కాజెస్ లైక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ ఎయిదర్ బోన్ లో అవ్వచ్చు, ఆర్ జాయింట్స్ లో అవ్వచ్చు, ఆర్ మజిల్స్ లో అవ్వచ్చు. సో ఇలాంటి ఇన్ఫెక్షన్ వల్ల ఏమన్నా పిల్లలు అలా పెయిన్ అని చెప్తున్నారా అని బ్లడ్ టెస్ట్ అండ్ ఇవాల్యుయేషన్ తో వాళ్ళు చూస్తారు. కొన్ని రేర్ కండిషన్స్ లైక్ చైల్డ్హుడ్ క్యాన్సర్స్ లో కూడా ఇట్లా సివియర్ పెయిన్ తో పిల్లలు బాధపడుతూ ఉంటారు. నార్మల్ గ్రోయింగ్ పెయిన్స్ అయితే వాళ్ళకి దాన్ని అవాయిడ్ చేయడానికి పిల్లల్లో ఏం చేయాలి అంటే, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అనేది పిల్లలతో చేపిస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళకి బాగా ఆడి అలసిపోయినప్పుడు ఆ మజిల్స్ ఎక్సర్సైజ్ ని తట్టుకునే శక్తి అనేది వాళ్ళకి వస్తుంది. అలానే వాళ్ళకి న్యూట్రిషియస్ డయట్ ని ఎప్పుడు అందించాలి, వాటర్ బాగా తీసుకోమని చెప్పాలి. ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అండ్ యోగా అనేది కంపల్సరీగా వాళ్ళు చేసుకునేలా చూడాలి. నొప్పి బాగా ఎక్కువ ఉన్నప్పుడు మీ డాక్టర్ సలహా మేరకు వాళ్ళకి పెయిన్ రిలీవింగ్ మెడిసిన్స్ ఇచ్చి కొంచెం వాళ్ళకి నచ్చ చెప్తే మెల్లిగా అదే తగ్గిపోతుంది. థ్యాంక్ యూ.